కాదు గీ మల్లిగాని న్యూస్ అట ఏంది వచ్చిండే ఇది చూసిండు ఇక మల్లిగాని గురించి చెప్పు 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 అంటాను. ఏమున్నది వీని గురించి చెప్పడానికి? ఏమున్నది చెప్పు వీని గురించి చెప్పడానికి. వీని వీనికి సంబంధించి ఆ జెండా కలర్ ఎవరు తెలుసా? అది ఆ తాలిబాన్ల జెండా కలర్ని ఎంచుకున్నాడు వీడు. తాలిబాన్ల జెండా కలరే ఎంచుకున్నాడు. ఇక వీని చేరికలు వీని పార్టీ కార్యక్రమాలన్నీ యూట్యూబ్లోనే జరుగుతాయి. యూట్యూబ్లో నిలబడతాడు, ఎవరో పోరగాళ్ళని పిలుస్తాడు, 4 జెండాలు కలుపుతారు, జోరుగా పార్టీలో చేరుతున్న మనుషులు అంటారు. వీని తిప్పాలు మామూలుగా లేవయ్యా పాపం. మళ్ళీ నీ గురించి చెప్పడానికి అవసరం లేదు, కానీ నిన్న నాకు ఈ కటింగ్ చేసుకుందానికి పోతే ఆ కటింగ్ షాప్లో అయినా కలిసిండు గౌడ బిడ్డ కిరణ్ గౌడ అట. అన్న నువ్వు మల్లిగాడు కలిసిపోయినావే, వాని గురించి మాట్లాడతలేవా అన్నాడు. కలిసిపోవుడా? దేనికి కలిసిపోవుడా అన్న? ఏమో మరి మళ్ళీ మీరిద్దరు కలిసిపోయినామో అంటే రోజు తిడితేనే వానికి మనకు కలవలేదని ఈ ప్రజలు అనుకుంటానులేము. వీడు నా మీద వేసిన కుట్ర ఎంత కుట్ర అంటే, నా మీద కేసు పెట్టినాక వీడు స్వయంగా కేసు పెట్టిండు నా మీద. మేడిపల్లిలో వీడే స్వయంగా కేసు పెట్టిండు. వీనికి సంబంధించి 14 ఎకరాల భూమి బినామీ పేరు మీద ఉన్నదనేది 100కు 100% వాస్తవం. ఒక 14 ఎకరాలే కాదు, ఇంకా చాలా ఎకరాల భూములు కూడా బినామీల పేరు మీద ఉన్నాయి వీనికి. దాన్ని బయటికి తీసినందుకు వీడే స్వయంగా కేసు పెట్టిండు. ఉచ్చబడ్డది వీనికి ఒకటే దెబ్బతోటి. ఎక్కడున్నది దొరకబట్టిన చిలక ప్రవీణ్ అని. సరే దానికి కేసు పెట్టినాం, దాన్ని లీగల్గా ఎదుర్కొంటాం, అదంతా ఒక కార్యక్రమం. బోషిడికే నేను నీలాగా దందాలు చేసినా, నీలా అక్రమాలు చేసినా, నీలాగా బ్లాక్మెయిల్ చేసినా, నా మీద ఒక ఊరుకు పంపుతాడు ఒక మనిషిని, పంపి చిలక ప్రవీణ్ మీద కేసులు పెట్టుర్రి అని చెప్తాడు. స్టేషన్ కాన్పూర్లో మాకు సంబంధించిన బంధువులు ఉంటే ఆ బంధువులను అడుగుతాడు అన్నట్టు ఫోన్ చేసి. వీడే స్వయంగా ఫోన్ చేసి చిలక ప్రవీణ్ తోటి మాట్లాడుతానులా, మీరు మాట్లాడతలేరా అంటే మాట్లాడుకుంటున్నాం. అయ్యో మాట్లాడుకుంటానులా, మీరు ఒక కేసు పెట్టరు అదురే, ఒక కేసు పెట్టరు మీరు అన్నాడు. ఇట్లున్నది వీని కథ. చిలక ప్రవీణ్ మీద ఏం కేసులు పెడతారా? చిలక ప్రవీణ్ మీద ఏం కేసులు పెడతారా? ఏం కేసులు పెట్టడానికి అవకాశం లేదురా అయ్యా. నేను భూముల పంచాయతీలో, జాగల పంచాయతీలో, నేను బినామీల పేరు మీన్నో ఇంకోని పేరు మీన్నో ఆస్తులు కూడా కట్టలేదు. సిగ్గుండాల గారా విధవా నా మీద ఫోన్ చేసి కేసులు పెట్టమనడానికి. నువ్వు పని ముందేసుకున్నావు, నీ పనిలో నువ్వు పోతున్నావు అనుకున్నా నేను. పోనీ వాని పని వాడు ఏదో చేసుకుంటాను అనుకున్నా. కానీ నా మీద కేసులు పెట్టుమని ఫోన్లు చేస్తావు. మరి నీ మీద నేను ఫోకస్ చేయనా నీ మీద? ఏదో పెట్టుకున్నావు, ఈ ఏం పార్టీ ఇది తెలియదు, మరో టీఆర్పీ లెక్క అవుతుంది. ఇది టీఆర్పీ ప్రజారాజ్యం పార్టీ లెక్కనే అవుతుంది ఇది కూడా. నువ్వు లీడర్వా నువ్వు? నీతోటి ఉన్న వాళ్ళని ఎంతమందిని ముంచినావు, ఎంతమందిని ఆగం చేసినావు. ఇప్పుడు వట్టజానయ్య రేపు మాపో ఆగం అవుతాడు పాపం. వట్టజానన్న నువ్వు తెలుసుకో, ఎందుకు ఈయనతో తిరుగుతాను. స్టేషన్ కాన్పూర్కు ఫోన్ చేసి కేసులు పెట్టమంటే వీని చెంచాగాడు ఒకడు, వాడు బట్టతలిగాడు, వాడు స్వయంగా అన్నయ్య చెప్పిండు చిలక ప్రవీణ్ మీద ఏదన్నా కేసులు పెట్టి రాదుర్రి, మీకు కూడా ఫోన్ చేసిండట. పసలేని కేసులు పెట్టించడానికి ముఖ్యమంత్రి గారితో వీడు టచ్లనే ఉన్నాడు. నా కేసులన్నీ డీల్ చేసింది వీడే. ఏ కేసు ఎప్పుడు ముందుకు తీసుకురావాలి, ఎవరెవరితోటి ఏ కేసులు పెట్టియాలి, ఏ మంత్రికి ఏ టైంకు ఫోన్ చేసి ఇగో మీరు కేసు పెట్టింది కదా, ఆ కేసును కొంచెం ముందుకు తీసుకురా పోండి, దాని మీద ఒక పీటీ వారెంట్ వేయండి అని మంత్రులకు కూడా వీడే చెప్పాడు. నా మీద 12 కేసులు అయితే 12 కేసులకు సంబంధించి రోజు ఫోన్ మాట్లాడింది వీడు.
నువ్వు ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నావా, చిలక ప్రవీణ్ని కేసులలో ఇరికియడానికి పనిచేయాలనుకుంటున్నావా? సిగ్గుండాలి కదా. గిదా బహుజన మళ్ళా నువ్వు బీసీవా? మోడీ ఎంత ఫేక్ బీసీయో నువ్వు గంతే ఫేక్ బీసీ. మాదిగ ముఖ్యమంత్రి ఎక్కడ కాబోతున్నాడో అని అడ్డుకోవడానికి పార్టీ పెట్టిండు. కేసీఆర్ గారు ఏమన్నారు? దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు. సరే, ఆయన అది నెరవేర్చలేదు. దళితుడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయలేదు. కానీ దళితుడే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అన్నాడు కదా, ఆ నినాదం అయితే ఉన్నది కదా. దాన్ని అడ్డుకోవడానికి వీడు బయలుదేరింది. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బీసీలు మోసపోతారు. వాడు బీసీ కాదు. నేను ఎప్పటికైనా ఇదే నిజం చెప్తున్నా, వాడు బీసీ కాదు. దళిత ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి మాత్రమే వాళ్ళతోటి పార్టీ పెట్టించింది. మొన్న ఇదే అందశ్రీ గారి స్మరణ సభలో మోత్కుపల్లి గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడింది. తెలంగాణకు ఏ ఉద్యమం వచ్చినా ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిలబెట్టింది మాదిగలే. అది ఒక అందశ్రీ కావచ్చు, ఒక గూడ అంజన్న కావచ్చు, ఒక గద్దర్ కావచ్చు, ఒక గోరేటి వెంకన్న కావచ్చు, ఒక ఏపూరి సోమన్న కావచ్చు, ఒక సాయి చందు కావచ్చు. ఈ పాటలతోటి సమాజాన్ని రగిలించి చైతన్యం వైపు నడిపిన వాళ్ళంతా దళితులే. కాబట్టి రాజ్యానికి దళితులే ముఖ్యమంత్రి కావాలన్నాడు మొన్న మోత్కుపల్లి నరసింహారావు. సరే, అక్కడ ముఖ్యమంత్రి గారిని పొగిడి ఆయనతోటి ఒకటి అన్నాడు, కానీ ఈ మాట అన్నాడు ఆయన. కాబట్టి ఈ సమాజాన్ని మేల్కొల్పింది దళితులే. దొర ఏందిరో దొర పీకుడేందిరో అని మొట్టమొదట పాట పాడింది కూడా గూడ అంజన్న మాదిగ. కాబట్టి ఇప్పుడు దళితులు మాదిగ వారు ముఖ్యమంత్రి కాకుండా ఇగో ఏషం కట్టిండు, ఓ పార్టీ అని ఏషం కట్టి దీని భాగవతం మొత్తం చెప్తిగా రోజు నన్ను కేసులలో ఇరికిచ్చి దొంగ కేసులు పెట్టిస్తావు నా మీద, దొంగ కేసులు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు, మనమంతా కలిసి ఒక జట్టు కట్టాలి. కానీ వీడేమంటాడు ఓన్లీ బీసీలు అంటాడు. ఓన్లీ బీసీలు అనడం వల్ల వీనికి బెనిఫిట్, బీసీలకు నష్టం. మళ్ళా కాంగ్రెస్ దగ్గరికి పోయి కాళ్ళు మొక్కి మళ్ళీ మంత్రి పదవి కోసం ఆశపడతాడు. యాదవ్ వారు, ముదిరాజు వారు, గౌడ్సు, పద్మశాలీసు, యాదవ్సు, కమ్మరి, కుమ్మరి, వడ్డెర, ఎంబీసీ కులాలు, ఏది బీసీలలో ఉన్న ఎంబీసీ కులాలు, మీరందరూ కూడా బహుజన జెండా ఎత్తాలి, ప్రాంతీయ జెండా ఎత్తాలి. ఈయన దగ్గరికి పోతేరా మీరు మోసం చేస్తారు. పాపం ఆయన కొత్తపల్లి సతీష్, మరి మన చాకలి బిడ్డ అట, 50 లక్షలు ఖర్చు పెట్టించి కథమైన మీద నిందలేసిండు. రేపు మీ పరిస్థితి కూడా అట్లనే అవుతుంది. తీన్మార్ మల్లితో పక్కన తిరుగుతున్న బీసీల పరిస్థితి అదే అవుతుంది. ఎదిగే వరకు మాదిగ వారిని పక్కన పెట్టుకున్నాడు. ఎదిగినాక 30 మంది మాదిగోళ్ళను కోత కోసేసిండు, వాళ్ళకి జీవితాలు లేకుండా చేసిండు. ఇప్పుడు బీసీల మీద పడ్డాడు. అసలు ఈ సిద్ధాంతం లేని మనిషి, భావజాలం లేని మనిషి, ఆలోచన లేని మనిషి. బహుజనవాదం అంటేనే ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యత, పేదల ఐక్యత. బీసీ వాదం అట. దీని వెనక ఎంత కుట్ర దాగున్నది చూడు, వీని కుట్ర. బీసీ వాదం అంటే బీసీలు ఎవరన్నా నమ్మి వీని దగ్గరికి వస్తే ఆ బీసీలందరినీ చూపించి రేవంత్ రెడ్డితోటి బేరం మాట్లాడుకొని ఈ బీసీలను ముంచిపారేసి కథం వాడు మంత్రి పదవి ఎక్కుతాడు. ఇదే మన ప్లాను. మీరు అర్థం చేసుకుంటలేరు. నేను మళ్ళీ అంటున్నా, బహుజనవాదంలో కలిసి పనిచేయండి బీసీలు. దయచేసి బహుజనవాదాన్ని ఎత్తుకోండి. ఈయనంతా దొంగవాదం, లంగవాదం అంది. దొంగ లంగవాదమే మంది వాని దగ్గర మంచి ఎక్కడి సిల్కప్రాణి మీద కేసులు పెట్టిస్తావు. ఇక నీ కుట్ర రోజు ఒకటి ఇప్పి చెప్తా. ఇప్పుడు ఇక నేను మాట్లాడగానే వీనికి ఉత్సాహపడుతుంది. వీడు మాట్లాడు ఓ బట్టతల పోరని ఇక పెడతాడు. ఇక వానితోటి నీకు ఈసారి ఉత్సాహపడేటట్టు చేయకపోతే అడుగున్నాను. నా పేరు చిల్కప్రాయం కాదు. ఆ టోపీ పెట్టుకున్న నీకు ఈసారి ఉత్సాహపడేటట్టు చేస్తాను నేను. చూడు నేను ఏం చేస్తానో చూడు. ఇక కాబట్టి ఇదంతా డూప్లికేట్ పేపరు, ఈ డూప్లికేట్ లీడర్ వీడు.
ఈ డూప్లికేట్ లీడరు రేవంత్ రెడ్డి మనిషి. నువ్వు ఏ మంత్రులకు ఫోన్ చేసి శిల్కప్రాణి మీద కేసులు పెట్టామన్నావు అన్నీ వాళ్ళే చెప్పిండు. ఆఖరికి నువ్వు స్టేషన్ కనుపూర్కి ఫోన్ చేసిన వ్యక్తే నాకు చెప్పిండు. ఈ డూప్లికేట్ పేపర్ ఇటు పెట్టుకొని దీనికి ఆమాస్ ఉగ్రవాదుల జెండా పెట్టుకొని ఈ తెలంగాణ ప్రజలను ముంచి తెలంగాణ ప్రజల మాదిగా వారి దాగి ఎదిగినో నేను ఏచం కట్టినావు, వేషం దొంగేశం.